ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. భీమలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య 3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్ విలువ 30 కోట్లు ఉండవచ్చని అంచనా. ఉభయ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మంగళవారం కూడా సోదాలు కొనసాగించాలని నిర్ణయించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల అవినీతికి అంతే లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో తరచుగా ఏసీబీ పట్టుకుంటున్న వాళ్లలో ఆ 2 శాఖల అధికారులే ఎక్కువగా ఉంటున్నారు. ఇదే కోవలో భీమిలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ప్రకాశం జిల్లా బుల్లికురవ మండలం పెద్ద అంబడిపుడికి చెందిన సంజీవయ్య భీమిలి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ డెప్యుటేషన్పై విజయవాడలో స్టాంప్ డ్యూటీ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కాపురం ఉంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందుకున్న అనిసా అధికారులు ఏకకాలంలో ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. మొత్తంగా సంజీవయ్య కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల్లో 2.5 లక్షల నగదు, 15 లక్షల విలువైన 5 ఆర్డీలు, 10 లక్షల విలువైన ఎఫ్డీఆర్లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్లోని అలహాబాద్ బ్యాంకులో ఉన్న లాకర్ను తెరవాల్సి ఉంది. హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 16 ఇళ్ల స్థలాలు ఉన్నట్లు తేల్చారు. సంజీవయ్య స్వగ్రామం పెద్దంబడిపుడిలో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వనస్థలిపురం విజయపురి కాలనీలో 2 అంతస్తుల భవంతి, సరూర్నగర్ అపార్ట్మెంట్లో ప్లాట్, పెద్దంబర్పేటలో ఇళ్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు అతనికి ఆస్తులు తేలే అవకాశం ఉంది. రికార్డెడ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ. భార్య పేరును కూడా మాక్సిమం ఆస్తులు ఉన్నాయి. గుంటూరులో 2 సైట్స్, వాళ్ళ ఫాదర్ పేరు ఒరిజినల్, వాళ్ళ ఫాదరు వైట్ కార్డు మంచి. వాళ్ళ హౌస్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌస్ అనమాట, బలహీన వర్గాలు ఇచ్చినటువంటి హౌస్. అతని పేరును మాక్సిమం ఒక ల్యాండ్స్ అన్ని కూడా ఇతను అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారి మేనల్లుడి పేరును కూడా కొంతవరకు డాక్యుమెంట్స్ పెట్టడం. వారు కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా బీపీఎస్లో ఉంటారు. వారి పేరును కూడా కొన్ని డాక్యుమెంట్స్ మాకు ఇక్కడ ఇంకా స్క్రూటినీ అవుతుంది. వనస్థలిపురం ఇంట్లో భారీగా దస్త్రాలు లభ్యమైనందున నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం కూడా సోదాలు కొనసాగనున్నాయి.